తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరిందా? ఆధిపత్య పోరుతో నాయకులే పార్టీ పరువును బజారుకిడుస్తున్నారా? సొంత పార్టీ నేతలపైనే కౌంటర్లు, సెటైర్లు వేస్తున్నారా? పరస్పర ఆరోపణలు, విమర్శలతో క్రమశిక్షణ కట్టుతప్పుతోందా? నేతల వైఖరితో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందా? అసలు పార్టీ కార్యక్రమాల్లో ఏం జరుగుతోంది? అంతర్గతంగా ఏం జరుగుతోందనేది కాషాయ శ్రేణులకే అంతుచిక్కడం లేదట. జూబ్లీహిల్స్ ఓటమితోనైనా తీరు మార్చుకుని నాయకులందరూ ఒక్క తాటిపైకి వస్తారని ఆశపడ్డ కార్యకర్తలకు నిరాశ మిగులుతోందా? రాష్ట్ర అధ్యక్షుడైన వీ డోంట్ కేర్ అంటున్నారా? తెలంగాణ కమల దళంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. పార్టీ అధ్యక్షుడు అంటే ఆ పార్టీ నేతలకు లెక్కలేదా? ఇంటి గుట్టును రచ్చకీడుస్తున్నారా? నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి ఇబ్బందిగా మారిందా? అధ్యక్షుడు నచ్చజెప్పినా సీరియస్ గా తీసుకోవడం లేదా? అసలు టీబీజేపీలో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. ఇతర పార్టీలతో పోల్చితే తెలంగాణ బీజేపీలో గుట్టు ఇల్లు దాటదు అన్న భావన గతంలో ఉండేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా నేతల వ్యవహార శైలి కనిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే టీబీజేపీలో ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఒక్క తాటిపై ఉండేవారంతా ఒక్కొక్కరిగా లైన్ క్రాస్ అవుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. పార్టీలో సీనియర్ల వ్యవహారం ఎవరికీ అర్థం కావడం లేదట. తెలంగాణ బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసలు రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుందో ముఖ్య నేతలు మొదలుకొని కాషాయ శ్రేణులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో కిషన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసే రాజాసింగ్ ను పార్టీ గెటౌట్ అంటూ గేటు బయటకు పంపింది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలను ఉద్దేశిస్తూ కౌంటర్లు, సెటైర్లు విసిరే నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రామచంద్రరావు అధ్యక్షులు అయ్యాక ఆ ఒరవడిని చాలా మంది నేతలు అనుసరిస్తున్నారనే భావన పార్టీలో పెరిగింది. రాజాసింగ్ ఎపిసోడ్ అనంతరం పార్టీలో కరీంనగర్ వేదికగా సొంత పార్టీలో పోరు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా మారిందట. ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో పక్క పార్టీలకు స్పేస్ లేక దిక్కులు చూసే పరిస్థితి ఉందట. దీంతో వాళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు లావాలా ఉబికి వస్తున్నాయట. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బండి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయగా ఈటెల స్పందించి కౌంటర్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. మత రాజకీయాలు, డివిజన్ పాలిటిక్స్ చేస్తే ఎన్నడూ అధికారంలోకి రాలేమో అంటూనే నా వ్యక్తిగత అభిప్రాయం అన్నట్లుగా మాట్లాడారు ఈటెల. అయితే ఈటెల వ్యాఖ్యలకు స్పందించిన బండి తాను హిందుత్వం కోసం పోరాడతానని, హిందుత్వం కోసం పనిచేస్తానని, తన నోట హిందుత్వం మాట ఆగిపోయిందంటే తన శ్వాస ఆగినట్లే అని చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తే ఆ ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ రామచంద్రరావు గారు హలో, నేను ప్రచారం చేస్తున్నా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని డైరెక్ట్ గా అధ్యక్షుడికే కౌంటర్ ఇవ్వడంతో ఇదేం పరిస్థితి అని సొంత పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా కమలనాథులు బయటపడరన్నది గతం. కానీ ఈ మధ్య కాలంలో కమలనాథులు యుద్ధానికి వెళ్తున్నారు అంటే సొంత పార్టీ నేతలపైకా పక్క పార్టీ మీదికా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. వాటన్నిటినీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు సున్నితంగా ప్రయత్నం చేస్తున్నా వి డోంట్ కేర్ అన్నట్లు నేతల తీరు కనిపిస్తోంది. దీంతో టీబీజేపీ చీఫ్ రచ్చ గెలవడం కన్నా ఇంట గెలిచే పని మొదలుపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. సొంత నేతలపైన ఇప్పటికైనా కత్తులు నూరడం మాని ప్రత్యర్థులతో కథన రంగంలోకి దిగుతారా, లేక కాషాయ పార్టీలోనే కత్తులు తిప్పుతూ ప్రాక్టీస్ చేస్తారా అన్నది చూడాలి మరి.